మీ కథల సమయంకు స్వాగతం. నేను మీ రమ్య. హలో అండి. ఈరోజు మనం ప్రభాత కమలం యూట్యూబ్ ఛానల్ అధినేత అయిన శ్రీ కమలా పరిచా గారు రాసిన చక్రవాకం అనే కథ విందాం. ఎంత కష్టం, ఎంత నష్టం, తెగేదాకా బిగుసుకుపోతుంటే ఎంత కష్టం, ఎంత నష్టం, రెండు హృదయాలు స్థానభ్రంశమవుతుంటే ఎంత కష్టం, ఎంత నష్టం, రెండు మనసులొక్కటై ఊసులెన్నో పంచుకొని ఊహల మేనాలో ఊరేగి ఆ హృదయాలొక్కసారిగా నేల కూలితే ఎంత కష్టం, ఎంత నష్టం, తినే కంచంలో మట్టి పోసుకున్నట్లుగా అల్లుకున్న పూపొదిరిల్లును పీకి పారేసి విజయ గర్వంతో వికటాట్టహాసం చేస్తే ఎవరికి కష్టం, ఎవరికి నష్టం. అంకితం. చిన్న చిన్న కారణాలతో బంగారం లాంటి బంధాలను కాలదన్నుకుంటున్న జంటలకు బాధతో. ఫోటో కట్టసి అన్నోన్ ఎఫ్బి ఫ్రెండ్. ఎంత చక్కటి చిత్రం, ఎంత బరువైన భావ వ్యక్తీకరణ. ఫేస్బుక్ నుంచి లాగౌట్ అవుతూ మనసులోనే అనుకుంది అపర్ణ. ఫోటో కోసం ఆ వాక్యాలు రూపొందాయా, లేక ఆ వాక్యాల కోసమే ఆ ఫోటో తయారైందా? అనుకున్న అపర్ణ పెదాలపై విరిసిన ఆ నవ్వు ఏదో గుర్తుకు వచ్చి పేలవంగా ముగిసి ఆమె మనసును బలంగా కుదిపినట్లయింది. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ మసక కళ్లల్లోంచి ఆమె మనసు నెమ్మదిగా గతంలోకి జారుకుంది. ఎవరివో చూపులు తన మీద నిలిచినట్లుగా అనిపించి సీరియస్గా ల్యాప్టాప్లో పనిచేసుకుంటున్న అపర్ణ తలెత్తి చూసింది. తన ఎదురు ఉన్న క్యాబిన్లో కొత్తగా చేరిన అతను తననే చూస్తున్నాడు. అప్పటి వరకు తననే చూస్తున్న అతను తను చూడగానే కంగారుగా తల వంచేసుకొని ల్యాప్టాప్లోకి తల దూర్చేశాడు. అపర్ణ నవ్వుకుంది. ఎప్పుడూ మౌనంగా ఏవో స్వప్నలోకాల్లో ఉన్నట్లుంటాడు. ఎవరితో కలవడు. అయితే అపర్ణ ఎక్కడ కనిపించినా అతని చూపులు ఆమెను వెంబడించేవి. మాట్లాడాలని ప్రయత్నించేవాడు. కానీ అపర్ణ చూడగానే బెదురుగా కళ్ళు తిప్పుకొని పక్కకు తప్పుకుంటాడు. అపర్ణకు ఇతని చూపులు చూస్తూ ఉంటే మళ్లీ కాలేజీ రోజుల్లోకి వెళ్ళినట్లుంది. తమాషాగా, గర్వంగా అనిపిస్తుంది. ఇక లాభం లేదు, తనే మాట్లాడాలి అని ఒకరోజు క్యాంటీన్లో ఒక కార్నర్లో కూర్చుని కాఫీ తాగుతున్న చంద్రన్ దగ్గరికి వెళ్లి తనే పలకరించింది. హాయ్, నా పేరు అపర్ణ. హాయ్, నేను చంద్ర. తెలుసు, కానీ మీరెప్పుడూ ఏదో ఆలోచనలో ఉంటారు, అందుకే మాట్లాడాలనిపించింది. చంద్ర చిన్నగా నవ్వాడు. మీరు రచయిత? ఆసక్తిగా అడిగింది. మొహమాటంగా నవ్వి అప్పుడప్పుడు కవితలు రాస్తుంటాను జవాబిచ్చాడు. అపర్ణను అతని నెమ్మదితనము, మృదువుగా మాట్లాడే మాటలు, భావుకత ఆకర్షించాయి. ఇద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఒకరోజు తన డైరీలో రాసుకున్న కవిత చదివి వినిపించాడు. చీకటిని తిట్టే ముందు ఒక దీపం వెలిగించు, మనసుని నిందించే ముందు ఒక ప్రేమని పంచు. ఆ కవిత కన్నా ఆ కవితను చదువుతున్న అతని కళ్లల్లోని నిజాయితీ అపర్ణను ఎక్కువగా ఆకట్టుకుంది. ఆ రోజు మొదలైన స్నేహం ప్రేమగా మారడానికి ఎక్కువ సమయం పట్టలేదు. ఇద్దరు కుటుంబాల అంగీకారంతో పెళ్లి జరిగింది. కొత్త ఆశలతో, కోరికలతో తమ కొత్త అపార్ట్మెంట్లోకి చేరారు చంద్ర, అపర్ణలు. రోజులు ఆహ్లాదంగా, హాయిగా గడిచిపోతున్నాయి. ఇంతలో వారి మధ్యకు వచ్చింది ఓ బుజ్జి పాపాయ్. ఆ పాపాయిని చూసి అపర్ణ కంటే చంద్రమే ఎక్కువగా మురిసిపోయాడు. లేత గులాబీ రంగులో గుండ్రటి మొహము, నల్లని రింగుల కురులు, బుజ్జి బుజ్జి పాదాలు, గుప్పిళ్లు మోసిన చిన్ని చేతులతో ఉన్న పాపను చూస్తూ ఆ చిన్ని చిన్ని చేతులను చెంపలకు ఆనించుకొని, పూర్ణ, ఇది నా పాపాయే కదూ? పరవశంగా అడిగాడు. అపర్ణ నవ్వుతూ, నీ పాపాయే బాబూ, నీ పాపాయే నవ్వుతూ చెప్పింది. చిన్ని పాదాలను ఛాతీ కానించుకున్నాడు. మృదువైన బుగ్గలను తాకుతూ బొమ్మలా ఉన్న పాపను మురిపెంగా చూస్తూ, ఏదో లోకంలో ఉన్న చంద్రను చూస్తూ, ఏం చంద్ర, నీ పాపాయి మీద కవిత వస్తుందా? నవ్వుతూ అడిగింది అపర్ణ. పాపను గుండెలకు హత్తుకొని చంద్ర చిరునవ్వు నవ్వాడు. వస్తుంది అని పాప నుదుటిపై ముద్దు పెట్టి మెల్లగా చదివాడు. నా గుప్పిట్లో ఇమిడిన చిన్ని వెన్నెలవు నువ్వు, నా ఊపిరిలో కలిసిన మొదటి సంగీతానివి నువ్వు. నవ్వితే పువ్వుల వర్షం,
ఏడిస్తే గుండె కలవరం. నాన్న అనే మాటకు అర్థం నేర్పిన అక్షరానివి నువ్వు, పరవశంగా చెప్పాడు చంద్ర. వావ్, సూపర్ చంద్ర, చప్పట్లు కొట్టింది అపర్ణ. చంద్ర ఇంట్లో ఉన్నంతసేపు పాపతోటే గడుపుతుండేవాడు. ఒక్కోసారి చంద్రకు తన మీద ప్రేమ తగ్గిందా అని అనుకునేది అపర్ణ. అంతలోనే కాదు అని భుజాన ఉప్పు మోస్తున్న తండ్రి కూతుళ్ళని చూసి నవ్వుకునేది. ఆ చిన్నారి నవ్వుతో వారి ఇల్లు మరింత వెలిగిపోయింది. అయితే చంద్రలో మార్పు మాత్రం రాలేదు. అతను ఇంకా అదే భావకుడు. ఏ చిన్న సంఘటన జరిగినా అందులో కథ వెతికేవాడు. ఏ బాధ కనిపించినా కవితగా మలిచేవాడు. ఆఫీస్ పనుల కంటే పాపతో ఆటపాటలు, భావన ప్రపంచంలోనే ఎక్కువగా జీవించేవాడు. దాంతో ఉద్యోగాలు నిలబడేవి కాదు. ఒక్కోసారి పని ఎక్కువ లేక తొందరగా ఇంటికి వచ్చిన అపర్ణకు సోఫాకు తల ఆనించి కళ్ళు మూసుకున్న చంద్రం పక్కనే ల్యాప్టాప్తో కనిపించేవాడు. కొన్నిసార్లు నెలల తరబడి ఇంట్లోనే ఉండిపోయేవాడు. అయినా అతని మనసు ఎంత స్వచ్ఛమో, తనన్న పాపన్న ఎంత ప్రేమో తెలుసు కాబట్టి అపర్ణ అతన్ని అర్థం చేసుకునేందుకు ప్రయత్నించేది. ఏమనలేక చిన్నగా నిట్టూర్చేది. అపర్ణ ఒక నెల రోజులుగా ఆఫీస్లో ప్రాజెక్ట్ పనితో చాలా బిజీగా ఉంది. రాత్రి పగలు తేడా లేకుండా పని ఒత్తిడి చాలా ఉంది. ఇల్లు పాప ఏది పట్టించుకునే సమయం కూడా దొరకటం లేదు. అసలు తన గురించి ఆలోచించే సమయం కూడా దొరకటం లేదు. అంత పని చేస్తున్నా తన బాస్ తృప్తిగా లేడు. ఆ రోజు అందరి ముందు గట్టిగా మాట్లాడాడు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి అపర్ణకు. దాదాపు రాత్రి 9 కావస్తుంది. ఆకలి, నీరసం, అవమానంతో ఇంటికి వచ్చింది అపర్ణ. కార్ పార్కింగ్లో పార్క్ చేసి చూస్తే లిఫ్ట్ పనిచేయటం లేదు. ఒక్కసారిగా నిస్సత్తువ ఆవహించింది. కాసేపు మెట్ల రేలింగ్కు తల ఆనించి నిలబడి చిన్నగా మెట్లెక్కసాగింది. 3వ అంతస్తు దగ్గరకొచ్చింది. అమ్మా, పాప పిలుపు వినిపించి తలెత్తి చూసిన అపర్ణకు వారి 2 ఏళ్ల పాప మెట్ల అంచున నిలబడింది. ఒక కాలు కిందకి జారబోతుంది. మరో క్షణం ఆలస్యం అయితే కింద పడిపోయేది. అమ్మను చూసిన సంతోషంతో చేతులు చాచుతూ అడుగు ముందుకు వేస్తుంది. అంతే, అపర్ణ గుండె జారిపోయింది. ఒక్క ఉదుటినే పైకెక్కి పాపనెత్తుకొని గుండెలకు అదుముకుంది. గబగబా 4వ అంతస్తుకు చేరి తమ ఫ్లాట్ వైపు చూసింది. ఫ్లాట్ తలుపు తీసే ఉంది. అక్కడ స్టడీ రూంలో బల్ల ముందు కూర్చొని డైరీలో రాసుకుంటున్న చంద్రాన్ని చూడగానే ఆయాసం, దడ, కోపం, నీరసం అన్నీ కలగలిపి ఎర్రబడ్డ మొహంతో చంద్ర గట్టిగా అరిచింది. చంద్ర ఉలిక్కి పడ్డాడు. ఏమైంది అపర్ణ? ఏమైందా? పాప మెట్ల మీద ఒంటరిగా నిలబడింది. కింద పడిపోయి ఉంటే? చంద్ర ముఖం వెలవెలబోయింది. నేను కాసేపా? నువ్వు తండ్రివి చంద్ర, కవి మాత్రమే కాదు. ఆ మాటలు అతని హృదయానికి సూటిగా తగిలాయి. కాని అతను మౌనంగా నిలబడ్డాడు. పాప కోసం చేయి చాచాడు. ఆ మౌనం అపర్ణకు మరింత కోపం తెప్పించింది. పాపను అతనికి ఇవ్వకుండా నీకసలు బాధ్యత అనేది ఉందా? వచ్చిన ప్రతి ఉద్యోగం వదిలేసుకుంటున్నావు. ఎంతసేపు నీ భావన లోకంలోనే ఉంటున్నావు. నా సంపాదనతో ఇల్లు గడుపుతున్నానన్న భావనే లేదు. పోనీ కనీసం ఇంట్లో పాపం చూసుకుంటున్నావా అంటే నిశ్చింతగా రాసుకుంటున్నావు. నేను రాకపోయి ఉంటే? దుఃఖంతో వణికిపోతూ బల్ల మీద చంద్ర రాస్తున్న డైరీని నెట్టేసింది. పూర్ణ దగ్గరికి రాబోయాడు. ఆగక్కడ, నా దగ్గరికి రాకు. పాపను ముట్టుకునే అర్హత నీకు లేదు. ఇంకిక్కడ ఒక్క క్షణం కూడా ఉండను అని చెప్తూ బట్టలు సర్దుకుంది. పాపను తీసుకొని పుట్టింటికి వెళ్ళిపోయింది. నిశ్చేష్టుడై నిలబడిపోయాడు చంద్ర. ఆ రాత్రి జరిగిందంతా అమ్మా, నాన్న, అన్నకు చెప్పింది. ఎవరూ ఏమీ మాట్లాడలేకపోయారు. అప్పటికే చాలా అలసిపోయి ఉన్న అపర్ణను గదిలోకి తీసుకెళ్ళింది అపర్ణ తల్లి. జరుగుతున్నది అర్థం కాక బెదిరిపోయి ఉన్న పాపను పడుకోబెట్టింది. 2 రోజులు భారంగా గడిచాయి. ఆ రోజు అపర్ణను తీసుకెళ్లడానికి చంద్ర వచ్చాడు. మనిషి నీరసించి ఉన్నాడు. గడ్డం పెరిగింది. కళ్లల్లో ప్రాణాలు లేనట్లుగా ఉన్నాడు. ముందు గదిలో ఉన్న అపర్ణ తండ్రిని, అన్నను చూసి అపర్ణను పాపను తీసుకెళ్తాను చిన్నగా అన్నాడు. గదిలో ఉన్న అపర్ణ ఒక్కసారిగా వణికింది. లేచి బయటకొచ్చింది. అపర్ణ వైపు, చంద్ర వైపు ఓసారి చూసి చంద్రతో, నీకే ఉద్యోగం లేదు, ఇంటి బాధ్యత లేదు, పిల్లను కూడా చూసుకోలేవు. ముందుగా బాధ్యత నేర్చుకో, తర్వాత తీసుకెళ్ళు. అప్పటి వరకు అప్పు ఇక్కడే ఉంటుంది కఠినంగా అన్నాడు అపర్ణ అన్న.
ఆ మాటలకు చంద్ర మనసు బాధతో మెలికలు తిరిగింది. అతను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నెమ్మదిగా అపర్ణ వైపు బాధగా, ఆర్తిగా, నీ నిర్ణయము ఇదేనా అన్నట్లు చూశాడు. అపర్ణ మనసు అతని వెంట వెళ్లాలని కోరుకుంది. కాని ఆ క్షణంలో అహం గెలిచింది. తల తిప్పుకుంది. చంద్ర నిశ్శబ్దంగా వెనక్కి తిరిగాడు. తండ్రి మాట వినిపించి కళ్ళు నులుముకుంటూ నిద్రలేచి వచ్చిన పాపం చూసి చంద్ర నెమ్మదిగా పాప దగ్గరకు వెళ్ళాడు. ఒక్కసారి పాపనెత్తుకోవచ్చా? మెల్లగా అడిగాడు. అపర్ణ ఏమీ మాట్లాడలేదు. పాప మాత్రం చేతులు చాచి నాన్న అంది. చంద్ర ఆమె నుదుటిపై ముద్దు పెట్టి కళ్లలో నిండిన నీటిని దాచుకుంటూ వెనక్కి తిరిగాడు. తల ఉంచుకొని వెళ్ళిపోతున్న చంద్ర వైపు నిశ్చలంగా చూస్తూ ఉండిపోయింది అపర్ణ. 2 రోజులు గడిచే. అపర్ణ ప్రాజెక్ట్ సబ్మిషన్ పూర్తయింది. దాని గురించిన రిపోర్ట్ బాస్ మాటలు పట్టించుకోలేదు. ఆఫీస్ నుంచి వచ్చి గదిలో ల్యాప్టాప్ మంచం మీద పడేసి అడ్డంగా పడుకున్న అపర్ణలో కోపం తగ్గింది. బాధ మొదలైంది. ఆ తర్వాత పశ్చాత్తాపం. చంద్ర చెడ్డవాడు కాదు కదా. పాపనెంత అపురూపంగా చూసుకుంటాడు. ఆ రోజు ఏదో ఆ క్షణంలో అలా జరిగింది. పాపను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే చంద్ర ఒక్క క్షణం ఏమరపాటుగా ఉన్నాడు. అంతే కదా. దానికోసం నేను ఇంత పెద్ద శిక్ష వేశానా? నేను కూడా చాలా కఠినంగా మాట్లాడాను. అసలే సున్నిత మనస్కుడు, ఎట్లా ఉన్నాడో ఏమో అనిపించింది. ఒక్క ఉదుటిని లేచింది. అన్న, అమ్మ, నాన్న ఎంత వారించినా వినలేదు. పాపం తీసుకుని తిరిగి అపార్ట్మెంట్కి వచ్చింది. ఇల్లు అలాగే ఉంది. టేబుల్ మీద చంద్ర డైరీ ఉంది. దానిమీద పెన్, కళ్ళద్దాలు ఉన్నాయి. కాని చంద్ర లేడు. అసలు ఆ రోజు తర్వాత ఇంటికి వచ్చిన ఆనవాళ్లు కూడా లేవు. చంద్ర తను కలిసి వెళ్లే చోట్లన్నీ వెతికింది. చంద్ర ఆఫీస్కి వెళ్ళింది. వారం రోజుల నుంచి రాలేదని, కాల్ కూడా చేయలేదని చెప్పారు. ఎక్కడా కనిపించలేదు. ఎక్కడికి వెళ్ళాడో? ఎవరితోనూ కలవడు. ఒంటరిగా ఉంటాడు. తను పాప తప్ప ఇంకో లోకం లేదు. దిగులుగా ఇంటికి తిరిగి వచ్చింది. మరోసారి ఇల్లంతా కలియ తిరిగింది. స్టడీ టేబుల్ మీద చంద్ర డైరీ, ల్యాప్టాప్ కనిపించాయి. ఆందోళనతో డైరీ తెరిచింది. చివరి పేజీలో ఒక కవిత కనిపించింది. చక్రవాకం. చక్రవాకాల జంటై ఒకే ఆకాశం కింద ఎగిరాం. ఒకే కలను పంచుకొని ఒకే గూటిలో నిద్రించాం. పొరపాటు నాదే కావచ్చు, కోపం నీదే కావచ్చు. కాని మన మధ్య పెరిగిన మౌనం ఇద్దరిది. గాయపడింది నా హృదయమే కాదు, నీ హృదయమో అని నాకు తెలుసు. తెగిపోయిందనుకున్న బంధం ఇంకా ఎక్కడో ఊపిరి తీసుకుంటూనే ఉంది. చీకటి పడితే చక్రవాకాలు విడిపోతాయట. కాని ఉదయం వస్తుందని తెలిసే అవి ఎదురు చూస్తాయట. నేను అంతే. ఎప్పుడో ఒకరోజు నీ తలుపు తట్టే అదృష్టం కోసం. చంద్ర. ఆ కవిత చదువుతుండగా అపర్ణ కళ్లలోని కన్నీళ్లు డైరీ మీద జారాయి. ఆమె గుండెకు ఆ డైరీని హత్తుకుంది. ల్యాప్టాప్ స్క్రీన్ మీద ఒక చిత్రం కనిపిస్తుంది. ఎదురెదురుగా కూర్చున్న జంట, మధ్యలో విరిగిన హృదయం, అయినా ఇంకా తెగని బంధం. ల్యాప్టాప్ స్క్రీన్ మీద కనిపిస్తున్న చిత్రాన్ని మరోసారి చూసింది అపర్ణ. విరిగిన హృదయం, అయినా తెగని ఆ సన్నటి దారం. ఎంత కష్టం, ఎంత నష్టం అనుకుంది మౌనంగా. అమ్మా! పాప పిలుపుతో ఉలిక్కి పడింది అపర్ణ. గతం నుంచి వర్తమానంలోకి వచ్చింది. అప్పుడే టింగ్ టాంగ్ డోర్ బెల్ మోగింది. అపర్ణ ఉలిక్కి పడింది. ఒడిలో ఉన్న పాపను నెమ్మదిగా పక్కకి జరిపి లేచింది. గబగబా వెళ్లి తలుపు తెరిచింది. ఇదండి కమలా పరచా గారు రాసిన చక్రవాకం కథ. ఆ తలుపు వెనక ఉన్నది చంద్రే అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో మంచి మంచి కథలను కమలా పరచా గారి ప్రభాత కమలం యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు వినవచ్చు. కిందున్న డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రభాత కమలం యూట్యూబ్ ఛానల్ ఉంది. ఆ ఛానల్ని కూడా విజిట్ చేసి ఎన్నో మంచి మంచి కథలను విని ఆనందిస్తారని, మీ అభిప్రాయాలను తెలియచేస్తారని ఆశిస్తున్నాను. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ని క్లిక్ చేసి ఈ కథ మరింత మందికి చేరువయ్యేలా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం. థ్యాంక్ యూ.